తెల్ల జుట్టు ప్రాబ్లంలో బాగా ఇబ్బంది పడుతున్నారా? అలాగే జుట్టు బంచుగా రాలుతున్నాయా దువ్వేటప్పుడు? ఇంకా అప్పుడు ఇట్లాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నేను ఒక పెద్ద సొల్యూషన్ ఇస్తున్నాననమాట. హెయిర్ డై ఆయిల్ అండి. ఈ ఒక హెయిర్ డై ఆయిల్‌ని మనము ఇంట్లో తయారు చేసుకోవచ్చు. అండ్ ఈ హెయిర్ డై ఆయిల్‌లో నేను ఇంపార్టెంట్ అయిన లీవ్స్ యాడ్ చేసి ప్రిపేర్ చేసి ఉన్నాను. అలా మనం తయారు చేయడం వల్ల మనకు హెయిర్ సంబంధించిన ప్రాబ్లం అన్నీ క్యూర్ అవుతాయి. అలాగే మన జుట్టు అనేది బాగా లాంగ్‌గా, పొడుగ్గా, లెంత్‌గా పెరుగుతుంటదండి. ఎట్లాంటి సమస్య అయినా జుట్టు రాలడం సమస్య, ఎట్లాంటి సమస్య అయినా తీరిపోతాయి. అలాగే కొన్ని మందికి జలుబు చేస్తాయి కదా ఆయిల్ వేయడం వల్ల. అట్లాంటి వాళ్ళకి కూడా నేను చెప్తున్న ఈ ఒక హెయిర్ డై ఆయిల్ చాలా యూస్‌ఫుల్‌గా ఉంటది. సైనస్ ప్రాబ్లమ్ వస్తుంది అన్న వాళ్ళు కూడా నేను చెప్తున్న ఈ ఒక హెయిర్ డై ఆయిల్‌ని ప్రిపేర్ చేసి ఇంట్లోనే తయారు చేసి అప్లై చేసి వాడి చూడండి. చాలా మంచి రిజల్ట్ అనేది మీరు కంపల్సరీ తెచ్చుకోవచ్చు. చాలా లాంగ్‌గా, పొడుగ్గా మీ జుట్టుని పెంచుకోవచ్చు. ఇప్పుడు ఎలా ఈ హెయిర్ డైని ఆయిల్‌ని తయారు చేసుకోవాలి మనము చూద్దాం రండి. ఫస్ట్ దీనికోసం నేను ఒక ఐరన్ ప్యాన్ తీసుకున్నానండి. ఈ ఒక ఐరన్ ప్యాన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లోకి నేను ఒక 50 ml కోకోనట్ ఆయిల్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఒక 50 ml కోకోనట్ ఆయిల్‌లో మనం ఇంకొంచెం లీవ్స్ కూడా యాడ్ చేసి మనము ఒక హెయిర్ డై ఆయిల్ తయారు చేసుకోబోతున్నామండి. ఇలా 50 ml కోకోనట్ ఆయిల్ నేను బాండిల్లో యాడ్ చేసుకున్నాను. ఈ ఆయిల్‌ని మనము ఇంకొన్ని లీవ్స్ యాడ్ చేద్దాము. దాంట్లో ఫస్ట్ మనం యాడ్ చేయబోయేది ఏంటంటే పొయ్యి మీద ఫస్ట్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత లైట్‌గా వేడెక్కాలి. ఆయిల్ మంచిగా వేడి ఎక్కిన తర్వాత మనము ఈ ఒక లీఫ్ అనేది యాడ్ చేసుకోవాలండి. అదే ఒక స్పూన్ లెక్కన రోస్‌మెరీ లీవ్స్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను. ఈ రోస్‌మెరీ లీవ్స్ అనేది మనకు మంచి సువాసన ఇస్తది. మన హెయిర్ చాలా బాగా గ్రోత్‌కి యూస్‌ఫుల్‌గా ఉంటది. నెక్స్ట్ నేను బ్లాక్ జీలకర్ర అనేది ఒక స్పూన్ యాడ్ చేసుకుంటున్నానండి. ఈ బ్లాక్ జీలకర్ర మన జుట్టంతా మంచిగా నల్లగా మార్చుకోవడానికి బాగా హెల్ప్ చేస్తది. నెక్స్ట్ మన హెయిర్ డై ఆయిల్‌లోకి ఇంకొకటి యాడ్ చేసుకోబోతున్నాము. దీన్ని మంచిగా తిప్పేసుకోండి. బాగా వేడెక్కిపోయింది ఆయిల్ కూడా. సో ఈ 2 ఇంగ్రీడియంట్‌తో పాటు ఇంకొక మంచి ఇంగ్రీడియంట్ అనేది మనం యాడ్ చేసుకోబోతున్నాము. హాఫ్ స్పూన్ లక్కన కరివేపాకు పొడి అండి. ఈ కరివేపాకు పొడి అనేది మనము కరివేపాకుని మంచిగా డ్రై చేసేసి బాగా ఫ్రై చేసి నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఈ కరివేపాకు ఆకు పొడి చాలా బాగా రిజల్ట్ ఇస్తది. మన హెయిర్ గ్రోత్ కానీ మన తెల్ల జుట్టుని మంచిగా నల్లగా మార్చుకోవడానికి బాగా హెల్ప్ఫుల్‌గా ఉంటది. పచ్చివి ఉంటే కూడా మీరు ఈ హెయిర్ ఆయిల్‌లోకి యాడ్ చేసుకోవచ్చు. సో ఈ ఇంగ్రీడియంట్స్‌ని మంచిగా కలుపుకోవాలండి. దీంట్లో ఉన్న ఎసెన్స్ అంతా మంచిగా మన ఆయిల్‌లోకి దిగిపోవాలి. మన హెయిర్ డై ఆయిల్ ఏందంటే న్యాచురల్‌గా మనము ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇలా ఒక న్యాచురల్ హెయిర్ డై ఆయిల్ తయారు చేసేటప్పుడు మనకు చాలా చాలా 100% రిజల్ట్ అనేది దొరుకుతదనమాట. నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ అయిన ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకోబోతున్నాము. జలుబు వస్తున్న వాళ్ళకి మెయిన్‌గా ఈ ఒక వామ్ ఆకు అనేది యాడ్ చేసుకుంటున్నాము. ఈ వామ్ ఆకు అనేది మనము ఒక 4 తీసుకుంటే చాలు 50 ml కోకోనట్ ఆయిల్‌కి. సో ఈ వామ్ ఆకుని నేను మంచిగా కడిగేసి ఆల్రెడీ పెట్టుకున్నాననమాట. ఎండిపోయింది లైట్‌గా వెట్‌నెస్ పోయిన తర్వాత ఇలా చేతిలోనే మంచిగా కట్ చేసుకొని వేసేసిన తర్వాత ఆయిల్‌లో వేసేయాలి. వేసిన తర్వాత పొయ్యిని ఆపేసుకోవాలి. ఆల్రెడీ ఉన్న వేడిలోనే ఈ ఒక లీఫ్ అనేది బాగా మంచిగా ఫ్రై అయిపోతుంది. క్రిస్పీగా మారిపోతుందనమాట. సో ఇలా మనము తయారు చేసుకోవచ్చు. అంతే అండి, మన హెయిర్ డై ఆయిల్ అనేది రెడీ అయిపోయింది. ఈ ఒక హెయిర్ డై ఆయిల్‌ని నేను అలాగే ఈ ఐరన్ బాండిల్‌లోనే నేను పెట్టుకోబోతున్నాను అనమాట. ఎందుకంటే ఐరన్‌లో ఉన్న ఎసెన్స్ కూడా పూర్తిగా ఆ ఆయిల్‌లో దిగుతదనమాట. ఈ ఒక హెయిర్ డై ఆయిల్ అనేది మనము ఎయిదర్ బాటిల్‌లో స్టోర్ చేసుకోవచ్చండి. అలా బాటిల్‌లో స్టోర్ చేసుకున్నప్పుడు అయితే మంచిగా ఎండలో చూపించుకొని తర్వాత మీరు వాడుకోవచ్చు. లేదన గనక మన దగ్గర ఐరన్ బాండ్లే ఉంది అన్న వాళ్ళు ఇంకొక ఐరన్ బాండ్‌లో మార్చుకోండి. అంటే రెగ్యులర్‌గా వాడకుండా బాండ్లు పెట్టుకుంటారు కదా, దాంట్లో మార్చేసుకొని ఒక గుడ్డ పెట్టి కట్టేసుకోండి. కావాలన్నప్పుడు తీసి దాంట్లో నుంచి కొద్దిగా ఒక బౌల్లోకి తీసేసి డబుల్ బాయిలింగ్ మెథడ్లో బాయిల్ చేసి అప్లై చేసుకోవచ్చు.
చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. లేదు మాకు అంత టైం లేదనుకున్న వాళ్ళు అలాగే కూడా అప్లై చేసుకోవచ్చు. అది కూడా మంచి రిజల్ట్ అనేది ఇస్తుందన్నమాట. చూడండి మన హెయిర్ డై ఆయిల్ రెడీ అయిపోయిందండి. దీంట్లో ఉన్న ఎసెన్స్ అంతా మంచిగా దిగిపోయింది. చిన్న పిల్లలకు కూడా జుట్టు తెల్లగా ఉంది కదా, అంటే యంగ్ ఏజ్ పిల్లలకు వస్తుంది కదా, వాళ్ళు ఈ ఒక ఆయిల్ని రెగ్యులర్గా వాడాలండి. ఒక నెలతో పాటు వాడుతూ ఉన్నప్పుడైతే వాళ్ళ తెల్ల జుట్టు అంతా మంచిగా నల్లగా మారిపోతుందండి. మీరు అస్సలు ఎంత సర్ప్రైజ్ అవుతారో తెలుసా, అంత మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. మీరు ఈ ఒక హెయిర్ డై ఆయిల్ని మీరు రెగ్యులర్గా వాడండి, చాలా బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుందండి. చూడండి మన హెయిర్ డై ఆయిల్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మన హెయిర్ డై ఆయిల్ బాగా చల్లారాలి. చల్లారిన తర్వాత నేను ఏం చేయబోతున్నానంటే ఇది ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా నేను చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ హెయిర్ డై ఆయిల్ని నేను ఆల్రెడీ చెప్పాను కదా, నేను వాడకుండా ఉన్న చిన్న ఒక ఐరన్ బాటిల్కి నేను మారుస్తున్నాను అనమాట. సో ఇలా మార్చిన తర్వాత మనకు ఎప్పుడు కావాలో అప్పుడు మనం వాడుకోవచ్చు. ఇలాగే ఈ ఆయిల్ అంతా ఈ బాండిల్లోనే మనం ఉంచుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఇది ఒక చిన్న బౌల్లోకి తీసుకోబోతున్నాను అనమాట. వడగట్టేసుకొని చిన్న బౌల్లోకి నేను ఆయిల్ని ఫిల్టర్ చేసి తీసుకుంటున్నాను. ఎంత కావాలో అంత తీసుకోండి. ఈ గిన్నెని మనం డబుల్ బాయిలింగ్ మెథడ్లో బాయిల్ చేసుకోవచ్చు అనమాట. మీకు తెలుసు కదా, మన వీడియోస్లో చాలా వీడియోస్లో చూపించున్నాను. డబుల్ బాయిలింగ్ మెథడ్లో లైట్గా వేడి చేసేసి మీరు తీసుకోండి. ఆ లైట్ వేడిలో మనం అప్లై చేసేటప్పుడు ఏంటంటే మనకు జలుబు అనే ప్రాబ్లం అసలు రాదు. సైనస్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఒక హెయిర్ డై ఆయిల్ని అప్లై చేసుకోవచ్చు. ఇలా చేతిలో తీసేసుకొని మంచిగా స్కాల్ప్లో అంతా బాగా అందుకున్నట్టు అప్లై చేసేసి మంచిగా రబ్ చేసి మసాజ్ ఇవ్వండి. స్ట్రోక్స్ తెలుసు అనమాట, తెలుస్తుందంటే అది కూడా ఇచ్చుకోండి. సో మీ హెయిర్ అంతా మంచిగా అప్లై చేసిన తర్వాత ఒక 1 అవర్ అట్లాగే నానబెట్టండి. తర్వాత మీరు మామూలు షాంపూ, మైల్డ్ షాంపూ పెట్టి తలస్నానం చేసేసుకోండి. ఈ తలస్నానం అనేది మీరు షాంపూ వాడండి, అంటే సిగకాయ ఉంటే సిగకాయ వాడవచ్చు. మన ఛానల్లో చాలా షాంపూ వీడియోస్ ఉన్నాయి, అవి కూడా మీరు చూడండి. ఓకేనా, అది కూడా మీరు వాడుకోవచ్చు. సో ఈ ఒక హెయిర్ డై ఆయిల్ని మీరు రెగ్యులర్గా వాడండి. వారానికి 2 సార్లు లేకపోయినా ఒకసారైనా కంపల్సరీ వాడి చూడండి. అప్పుడు మీరు తెల్ల జుట్టు అంతా మంచిగా నల్లగా మార్చుకోవచ్చండి. మీ జుట్టుకి మంచి పోషాక్ ఇస్తుంది. చాలా లాంగ్గా పొడుగా మీరు జుట్టు అయితే పెరుగుతుంటుంది అనమాట. కంపల్సరీ గ్యారంటీ ఇస్తున్నాను నేను. ఈ ఒక హెయిర్ డై ఆయిల్ని మీరు ఇంట్లో తయారు చేసేసుకొని వాడి చూడండి. వాడినాక మాకు కమెంట్లో కూడా మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని చెప్పండి. అండ్ ఈ ఒక వీడియో యూస్ఫుల్గా ఉంది అని మీరు అనుకుంటే మన వీడియోస్ని లైక్ చేసేసుకోండి. చాలా వీడియోస్ ఉన్నాయి, అవి కూడా వెళ్ళి చూడండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అండ్ అవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.